రూరల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం నగరపాలక సంస్థ పరిధి 49వ డివిజన్ రాజేంద్రనగర్లో సుమారు ₹1,22,00,000 నిధులతో నూతనంగా చేపట్టిన రోడ్డు నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు దంపతులు, పెంకె శ్రీనివాసబాబు, నులుకుర్తి వెంకటేశ్వరరావులకు స్థానిక కూటమి నాయకురాలు మాజీ కార్పొరేటర్ పాలిక ఉషారాణి ప్రకాష్, మల్లిపూడి ఈశ్వర్, అనసూరి రాజకుమారులు పుష్పగుచ్చాలు అందించి సాలువాలు కప్పి ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొని కొబ్బరికాయలు కొట్టి శిలాఫలకం ఆవిష్కరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. రూరల్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో 49వ డివిజన్ ఇన్ఛార్జ్ మల్లిపూడి ఈశ్వర్, మాజీ కార్పొరేటర్ పాలిక ఉషారాణి ప్రకాష్, రామలింగరాజు, బంగారరాజు, పాలిక రమణ, బాలు, నగేష్, కళ్యాణ్, మణి, అనసూరి రాజకుమారి, వాసు, బాబీ, పవన్, రామకృష్ణ, సత్యబాబు, రంబాల వెంకటేశ్వర, స్థానిక మహిళలు పాల్గొన్నారు. గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే గౌరవనీయులు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు, అలాగే లోకేష్ గారు వల్ల 35 మోడల్ స్కూల్స్ తేవడం జరిగింది. అలాగే 3 హై స్కూల్స్, ఒక హై స్కూల్ తేవడం చాలా కష్టమైన పరిస్థితుల్లో 3 హై స్కూల్స్ తేవడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారి పేరు మీద 75 కోట్ల రూపాయలు ఎన్ఆర్జీఎస్ మీద వర్కులు తేవడం జరిగింది. పశువుల తొట్లు, పశువుల శాలలు కూడా నిర్మించడం జరిగింది. అట్లాగే మన ముఖ్యమంత్రి గారు మన యొక్క ఆరోగ్యం గురించి అడుగడిన చాలా శ్రద్ధ తీసుకుంటా ఉన్నారు. నేను కానీ అనంతలక్ష్మి గారు కానీ మా ఇద్దరికి కూడా పిన్ కోడ్ ఇవ్వడం జరిగింది. ఎవరికైనా సరే ఆరోగ్యశ్రీలో అవ్వదనుకున్నప్పుడు కానీ జనరల్ హాస్పిటల్లో మీకు సరైన ట్రీట్మెంట్ జరగలేదన్న ఇప్పటికీ, ఎందుకంటే జనరల్ హాస్పిటల్ ఇప్పుడు బాగు చేస్తూ ఉన్నాం. త్వరలో దాని మీద 150 కోట్లు 200 కోట్లు ఎక్కించిపోతా ఉన్నాం. దాన్ని ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ స్టైల్కి తీసుకెళ్లే ఆలోచనలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3,90,00,000 సుమారు ఇచ్చినట్టున్నాం. కొన్ని వందల మందికి ఇప్పటిదాకా సీఎం రిలీఫ్ ఫండ్ ఉన్నాం. ఎందుకంటే ఎల్ఓసీలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ ముఖ్యమంత్రి గారు గతంలో ఒక సీఎం రిలీఫ్ ఫండ్ ఒకటి తేవాలంటే ముఖ్యమంత్రి కారు దగ్గర పరుగులెడతా సార్ అని ఒక సంతకం పెట్టించుకుంటే అయ్యింది. అటువంటిది ఈవేళ ఈ ముఖ్యమంత్రి గారు ఆయనే గతంలో అన్నాడు ఇలా చేయలేదు. ఈవేళ ఈ ముఖ్యమంత్రి గారు సీఎం రిలీఫ్ ఫండ్కి మారుపేరు కింద ఉన్నారు. ఎందుకంటే నేనున్నాను, మీకు ఆరోగ్యం నాకు భరోసా ఉంది. దాని నిజంగా ఆరోగ్య బీమా, ఆరోగ్య భరోసా అని కూడా అనుకోవచ్చు. మన కుటుంబానికి అన్ని ఇప్పుడు దారులు బంద్ అయిపోయినప్పుడు ఖచ్చితంగా నేనున్నానని చెప్పి సీఎం రిలీఫ్ ఫండ్ రూపంలో ఆయన ఆదుకుంటున్న విధానం అయితే బాగుంది. అలాగా నెక్స్ట్ మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు మంత్రి గారిని అడగడానికి మేము ఇద్దరం కలిసి ప్రతిపడి వెళ్తా ఉన్నాం. ఇవాళ మంత్రి గారిని కలిసి మరిన్ని కాకినాడ రూరల్లో 42 వార్డు దగ్గర నుంచి ఎక్కెట్టి 47, 48, 49, 50, 1, 2, 3 వార్డులకి పూర్తి స్థాయిలో ఫండ్స్ తీసుకొచ్చి చేస్తామని చెప్పి తెలియజేస్తాం.